మొన్నటిదాకా కొండకి కూర్చున్న కోడిగుడ్డు ధర ఇప్పుడు దిగొచ్చింది. అయితే పౌల్ట్రీ పరిశ్రమలను పల్టీ కొట్టించేస్తోంది. ఒక్కసారిగా గుడ్డు ధర హాఫ్ రేట్ కి పడిపోవడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు లబోదిబోమంటున్నారు. ఇంతకీ గుడ్డు ధర పడిపోవడానికి కారణాలు ఏమిటి? పౌల్ట్రీ పరిశ్రమపై మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. యుద్ధం కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అయితే దీని ప్రభావమే ఇప్పుడు పౌల్ట్రీ రంగంపై పడింది. ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు గల్ఫ్ దేశాల్లో జరిగే యుద్ధం మన పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీస్తోంది. ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కోడిగుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు 7 నుంచి 8 రూపాయలు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం 4 రూపాయలకే పడిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్టులు, ఎయిర్పోర్ట్ల మూసివేతే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ ధర 4 రూపాయల 50 పైసలు, స్థానిక మార్కెట్లో 3 రూపాయల 30 పైసలకి పడిపోయింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్ పైన దీని ప్రభావం పడింది. భారతదేశం నుంచి గల్ఫ్ కంట్రీస్ కి ప్రతిరోజు సుమారు 10 మిలియన్ గుడ్లు ఎగుమతవుతాయి. ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయ గుడ్లకు భారీ డిమాండ్ ఉంది. గత సంవత్సరం భారతదేశం టేబుల్ ఎగ్ ఎగుమతుల ద్వారా రికార్డు స్థాయిలో $91 మిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే గత నెలలో ప్రజారోగ్య కారణాల దృష్ట్యా భారత్ తో సహా 40 దేశాల నుండి కోళ్లు, గుడ్ల దిగుమతిపై సౌదీ అరేబియా పూర్తి నిషేధం విధించింది. ఇది కూడా గుడ్ల ధరలు తగ్గడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దేశం మొత్తం ఎగుమతుల్లో 95% తమిళనాడు నమ్మక్కల్ ఎగ్ మార్కెట్ నుంచే జరుగుతాయి. ఎగుమతులు ఆగిపోవడం అక్కడ తీవ్ర ప్రభావం చూపుతోంది. గుడ్డుకు బ్యాడ్ డేస్ అని పౌల్ట్రీ యజమానులు చెప్తుంటే గుడ్డు రేటు తగ్గడంపై ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.